హలో ఫ్రెండ్స్, నేను మీ ఎంఎస్ ట్రావెలర్. మేమైతే ఇప్పుడు వారణాసిలో ఉన్నాం. ఇది వారణాసి రైల్వే స్టేషన్ అనమాట. ఇప్పుడైతే మేము వారణాసి టు పూరి వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే మేము 5 అవర్స్ జర్నీ చేయబోతున్నాం అనమాట ట్రైన్లో. మేమైతే ఇప్పుడు 5 నెంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తాం ఫ్రెండ్స్. ఇది 5 నెంబర్ ప్లాట్ఫాము. చూసుకున్నట్టయితే చాలామంది కిందనే కూర్చున్నారు. కూర్చోడానికి కూడా ఇక్కడ సరిగ్గా ప్లేస్ లేదు. మేమైతే ఇప్పుడు హిరాచల్ ఎక్స్ప్రెస్లోకి ఎక్కబోతాం అనమాట. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రైన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ ట్రైన్లోనే మనము వెళ్ళబోతున్నాము. ట్రైన్ అయితే తొందరగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. పంట పొలాల్లో మొత్తం వాటర్ నిండిపోయింది కాబట్టి పచ్చగా మొత్తం గ్రీనరీగా ఉంది. ఇదే ఫ్రెండ్స్ ఈ మహేంద్రి నది అంటారు దీన్ని. చూసుకోవచ్చు, ఇదైతే భువనేశ్వర్ దగ్గరలో ఉంది. ఇక్కడ ఇది డ్యామ్ అనమాట. ఇది మొత్తానికి మేమైతే వస్తాం ఫ్రెండ్స్. ఇదే పూరిలో ఉన్న రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్లన్నీ రిటర్న్ అయిపోతాయి అన్నమాట. చూడొచ్చు రైల్వే స్టేషన్ అయితే ఎలా ఉందో. మేమైతే ఇప్పుడు ఆటో ఎక్కి 2 కిలోమీటర్స్ వరకు ఆటోలో వెళ్ళి అక్కడ నుంచి కొంత దూరం వరకు నడవాల్సి వస్తుంది. మేమైతే ఇప్పుడు ఆటో దిగిపోయాం ఫ్రెండ్స్. నడుచుకుని వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వరకు నడుచుకుని వెళ్ళాలన్నమాట. ఇదైతే చాలా చిన్న సందు ఫ్రెండ్స్. చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ చిన్న వెహికల్స్ వెళ్తున్నాయి తప్ప ఆటోలు గట్రా ఇలాంటివి రావట్లేదు. చూడవచ్చు మీరైతే. నేనైతే ఇప్పుడు మీకు శ్రీకృష్ణుడి గుండె ఇక్కడికి ఎలా వచ్చిందో వీడియో రూపంలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ వీడియో ప్లే చేస్తాను, వీడియో చూడండి. ద్వారకా సముద్రంలో మొదలైన శ్రీకృష్ణుడి హృదయం సముద్రాలను దాటుకుంటూ పూరీ నగరానికి చేరుకుంది. శ్రీకృష్ణ పరమాత్మునిపై బాణం సంధించిన జర బిస్వాబసు అనే పేరుతో పూరీ నగరంలో ఆటవికుల ప్రాంతంలో జన్మిస్తాడు. పూరీకి చేరుకున్న శ్రీకృష్ణుడి హృదయం బిస్వాబసుకు దొరుకుతుంది. ఆ హృదయాన్ని అడవిలో తనకు మాత్రమే తెలిసిన చోటులో భద్రపరిచి దానికి నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు బిస్వాబసు. బిస్వాబసు ఆటవికులకు రాజు. తన వల్లే జగన్నాథుడి విగ్రహాలు సకంలో ఆగిపోయాయని బాధపడుతున్న ఇంద్రజమునుడికి బ్రహ్మ పదార్థం బిస్వాబసు రాజ్యంలో ఉందని తెలుసుకుంటాడు. దానిని తీసుకొచ్చి జగన్నాథుడి విగ్రహాల చెంత చేరుద్దాం అనుకుంటాడు. బిస్వాబసు కూతురిని పెళ్లి చేసుకోమని ఇంద్రజమునుడు తన అనుచరుణ్ణి పంపిస్తాడు. తన కూతురుతో వివాహం జరిగిన తర్వాత బిస్వాబసు తన అల్లుడికి కళ్ళకు గంతలు కట్టి అడవి మార్గంలో తీసుకెళ్లి ఒక గుహలో ఆ బ్రహ్మ పదార్థాన్ని చూపిస్తాడు. అది చూసిన అనుచరుడు ఇంద్రజమునుడికి ఈ వార్తను చేరవేస్తాడు. వెంటనే ఇంద్రజమునుడు తన సైన్యంతో బిస్వాబసు పాలిస్తున్న రాజ్యానికి బయలుదేరతాడు. ఇంద్రజమునుడు బిస్వాబసుని కలిసి ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్తాడు. రాజాజ్ఞ మేరకు బిస్వాబసు గుహ దగ్గరికి తీసుకువెళ్తాడు. చూడబోతే అక్కడ ఆ బ్రహ్మ పదార్థం కనబడదు. అది కేవలం బిస్వాబసుకు మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రజమునుడికి కనిపించి బిస్వా మాత్రమే ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడగలడు, ఆ బ్రహ్మ పదార్థాన్ని నా చెంతకు చేర్చగలడు అని చెప్తాడు. అలా బ్రహ్మ పదార్థం పూరీ జగన్నాథుడి ఆలయాన్ని చేరింది. ప్రతి 12 నుంచి 18 సంవత్సరాలకి నవకలేబర ఉత్సవం జరుగుతుంది. అంటే జగన్నాథుడి పాత విగ్రహాలను తీసి కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. ఆ ఉత్సవం జరిగినప్పుడే ఈ బ్రహ్మ పదార్థాన్ని ఒక వృద్ధుడికి కళ్ళకు గంతలు కట్టి ఒళ్ళంతా పట్టు వస్త్రాలు చుట్టి గుడిలోకి పంపిస్తారు. ఆ వృద్ధుడు పాత విగ్రహాల్లో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లో పెడతాడు. ఇప్పుడు తెలిసింది ఫ్రెండ్స్ ఇక్కడ గుండె అయితే ఎలా వచ్చిందో. అందుకు ఫ్రెండ్స్ ఇక్కడ అతి పవిత్రమైన టెంపుల్ అంటారు దీన్ని. చూడొచ్చు మీరైతే, చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే. ఈ టెంపుల్లో ఇంకో విశిష్టత ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే సుదర్శన చక్రంలో దగ్గర జెండా కట్టున్నారు కదా ఫ్రెండ్స్, అదైతే గాలికి ఎదురు వైపుగా వీస్తుంది అనమాట. అది ఎగురుతుంది ఆ జెండా. చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది మార్నింగ్ పూట అయితే చాలా క్లారిటీగా చూపించగలను, కానీ అయితే ఇప్పుడైతే చూపించలేను నేను. ఈ రథాలు అయితే మొన్న రథయాత్ర జరిగినప్పుడు ఊరేగింపు చేసినవి. మేమైతే ఇప్పుడు లోనకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇక్కడే మీరు చెప్పులు ఉంచేసి వెళ్ళాలి. లేదు పోతాయి అనుకుంటే లాకర్లు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఎంటర్ అయిపోయాము లోనకి వెళ్ళి వచ్చాక నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు ఎలా అనిపించిందో చెప్తాను ఫ్రెండ్స్. మేము బయటకు వచ్చాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ మొబైల్ ఇక్కడ లాకర్లో ఉండిపోయింది. ఇప్పుడు లాకర్ దగ్గరకు వచ్చాము మేము. ఇదైతే ఫ్రీ లాకర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మనీ గట్ట ఏం పే చేయకుండా ఫ్రీగానే మొబైల్స్ గట్ట స్లిప్పర్స్ గట్ట పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు, ఏమో ఇబ్బంది ఏమీ ఉండదు. ఇక్కడైతే టెంపుల్లోకి వెళ్ళాక చాలా పెద్ద క్యూ ఉంది ఫ్రెండ్స్. మీరైతే చిన్నపిల్లలతో కానీ లేడీస్తో కానీ వెళ్ళినట్టయితే చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఎందుకంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు లోనకి. మేమైతే చాలా ఇబ్బంది పడి లోనకి వెళ్ళాము ఫ్రెండ్స్.
లోనైతే ఎంత పెద్ద ప్లేస్ ఉన్నా జనాలు అయితే చాలామంది ఎక్కువగా ఉన్నారు దర్శనం కోసం వచ్చిన వాళ్ళు. నేనైతే దేవుడికి దగ్గర నుంచి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. లోనైతే బుట్టల్లో ప్రసాదం అమ్ముతున్నారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, ఇదే ఆ బుట్టలు. ఒక్కొక్క బుట్ట 100 రూపాయలు ఫ్రెండ్స్ ప్రసాదము. మేమైతే 4 బుట్టలు తీసుకున్నాము. చూడవచ్చు, ఇటు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఓన్లీ గార్డెన్ లా ఉంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే బాగుంది ప్లేసెస్. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ లాకర్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఇన్సైడ్ లాకర్ అనమాట. మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే 20 రూపీస్ ఎంత తీసుకుంటాడు. ఇది చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్న చూసుకున్నట్టయితే లేడీస్ టాయిలెట్స్ గట్రా జెంట్స్ టాయిలెట్స్ గట్రా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ గార్డెన్ లా ఉంది. చూడడానికి అయితే అన్ని వైపుల లైటింగ్స్తో బాగా డిజైన్ చేస్తున్నారు. ఇవైతే రథాలు అనమాట. మొన్న రథయాత్ర జరిగినప్పుడు ఇవి ఇక్కడ ఊరేగింపు చేశారు వీటి మీదే. చూడవచ్చు, టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తానికి మేమైతే బాగా దర్శనం చేసుకున్నాం. మాకైతే మంచి దర్శనం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలామంది జనాలు ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇది జగన్నాథుడి టెంపుల్ ఆఫీస్ అనమాట. ఇది చూడవచ్చు, చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆటోకి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ స్వీట్ షాప్స్ గట్రా ఎక్కువగా ఉన్నాయి. ఇది చూసుకున్నదైతే జగన్నాథ్ టెంపుల్ ముందున ఉంది ఈ మార్కెట్. ఇప్పుడైతే మేము ఇక్కడ ఆటో ఆపేసి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం అనమాట. మేమైతే రైల్వే స్టేషన్కి వస్తాం ఫ్రెండ్స్ ఆటోలో. చూడవచ్చు, ఇది ఈ ఆటోలోనే. ఇప్పుడైతే లోనకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఇప్పుడు వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి అరకు వెళ్ళాలన్నమాట. ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లోని టికెట్ కౌంటర్లు గట్రా ఉన్నాయన్నమాట. చూడవచ్చు, మీరైతే ఇక్కడ వస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా బయటే టికెట్స్ గట్రా తీసుకొని ట్రైన్ ఎక్కవచ్చు ఈజీగా. చూడవచ్చు, స్టేషన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చాలా చిన్నగా ఉంటాయి రైల్వే స్టేషను. చూడవచ్చు, మేమైతే ఇప్పుడు లోనకి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు ఏ ట్రైన్కి వచ్చాము ఆ ట్రైన్కి వెళ్ళిపోతాం మేము. ఇప్పుడు 12:30 అవుతుంది ఫ్రెండ్స్ టైం అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.